బాపట్ల జిల్లా చీరాలలో హైవేపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీమౌత్ పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ చెలో బాపట్లకు పిలుపునిచ్చారు వాడరేవు గ్రామస్తులు. ఈపురపాలెం కాల్వ స్ట్రెయిట్ కట్ వద్ద అక్రమ కట్టడాలను అడ్డుకోవాలంటూ మత్స్యకారులు గతంలో కలెక్టర్ను కలిశారు. అయితే మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. బాపట్లకు బయలుదేరిన మత్స్యకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు మత్స్యకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించారు. బాపట్ల చీరాల మండలాల మధ్య వాడరేవు విజయలక్ష్మీపురం మధ్య ఉన్నటువంటి ఈపురపాలెం స్ట్రైట్ కట్ సీమౌత్ ఏదైతే ఉందో సీమౌత్ ని అక్కడున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి బుర్ల వెంకట్రావు అనే వ్యక్తి అక్కడ ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కలిసి సహసిద్ధంగా ఉన్నటువంటి ఎల్ ఆకారం ఉన్నటువంటి కాలువ ఏదైతే ఉందో ఆ కాలువని పూర్తి చేశారు. ఆ పూర్తి చేసినందువల్ల వాళ్ళు తుఫాన్లప్పుడు ఈ సందర్భాల్లో ఈ షెల్టర్ ఏదైతే ఉందో ఈ షెల్టర్ లో బోట్లు నిలుపుకుంటా ఉంటారు. ఆ నిలుపుకునే ప్రదేశాన్ని ఎల్ షేప్ లో ఉన్నట్టు ఈ ఆకారం ఏదైతే ఉందో ఈ గాలికి ఇటన్నిటి కూడా బోట్లు దెబ్బతినకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు అది పూర్తి చేసినందువల్ల నేరుగా స్ట్రైట్ గా కాలువ తీశారు. దీన్ని సరిచేసి ఎల్లాకారంలో కాలువ అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటారు. దాదాపు 3 నెలల నుంచి పాత జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా కాలయాపన చేశారు. సమస్య పరిష్కారం కాలేదు. వాళ్ళు కాంట్రాక్టర్ వైపు నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి వాళ్ళ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో రోడ్లు వేస్తున్నారు, మొక్కలు నాటుతున్నారు, వివిధ రకాల డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారు. కానీ మత్స్యకారులకు ఎలాంటి న్యాయం జరగట్లేదనే ఉద్దేశంతో ఈ రోజు కలెక్టర్కి విన్నవించుకోవడం కోసం అందరూ కలెక్టరేట్ బయలుదేరుతా ఉన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో అయితే అక్కడ హైవేపై ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మిరావళి అందిస్తారు. మిరావళి, ప్రజెంట్ అక్కడ హైవేపై సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మత్స్యకారులు ఏమని డిమాండ్ చేస్తున్నారు? అలాగే ఏదైతే కబ్జాకోరులకు కాదేది అనర్హం అనే విధంగా బాపట్ల జిల్లా చీరాలలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. బాపట్ల జిల్లా చీరాలలో ఏదైతే ఈపురపాలెం అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి స్ట్రైట్ కట్ కాలువని ఆక్రమణకు గురి చేయడంతో పాటు ఏదైతే స్ట్రైట్ కట్ కాలువ ఉందో దాని మీద వెంచర్లు వేసి దాన్ని రియల్ ఎస్టేట్ దందా వ్యాపారంగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడతా ఉంది. మత్స్యకారులు ఏదైతే వారి బోట్లని సంరక్షించుకునేందుకు ఏదైతే తుఫాను వచ్చినటువంటి సమయంలో బోట్ల మీద వచ్చి ఇబ్బందులకు గురి కాకుండా తుఫాను వచ్చినటువంటి సమయంలో స్ట్రైట్ కట్ కాలువ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రైట్ కట్ కాలువలోనే బోట్లను నిలుపుకోవడం జరుగుతుంది.